కావాలంటే జిమ్ లో కష్టపడితే సరిపోదు, దాని తగ్గట్టు ట్రైనర్ ఉండాలి. ట్రైనర్ ఉంటే సరిపోదు, ఆ ట్రైనర్ కి అన్ని తెలిసి ఉండాలి. ఒకవేళ ఆ ట్రైనర్ కి ఏం తెలియకపోతే ఆ కష్టం ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు కిర్రా కార్పి along with his team. So let's welcome them. ఫ్రెండ్షిప్ వల్ల జీతాలు నాశనం అవుతాయి అని చాలా మంది అన్నారు, నేను విన్నాను. కానీ నాకు మాత్రం నా ఫ్రెండ్ వల్ల చక్కని అవకాశం వచ్చింది. మన హైదరాబాద్ లో మంచి జాబ్ చూశాడు, 20,000 రూపాయల శాలరీ అంట. అందుకే అక్కడికి వెళ్తున్నా. లుంగి కట్టుకొని వచ్చాయి. సినిమా ఆడాలని ప్రొడ్యూసర్లకి, గాలి ఆడాలని మధ్య తరగతి వాళ్ళకి ఆశే కదరా. సర్లే కానీ జేబులో రూపాయి లేదన్నో, హైదరాబాద్ కి ఏసీ బస్సులు ఎలా వచ్చావు? ఎలక్షన్స్ టైం కదా, క్యాండిడేట్ లెగేసింటారు టికెట్. ఊర్లో పరిస్థితులు ఏంటి? ఇంట్లో వాళ్ళందరూ జడదెబ్బకి, బయట ఉండే వాళ్ళందరూ వడదెబ్బకి పోతున్నారా. ఓహో, భార్యల టార్చర్ అంత భారీగా ఉందా? బందోబస్తుగా ఉంది, జడ్ కేటగిరీ. సర్లే కానీ రా, మన ఊరు ఎప్పటికీ డెవలప్ కాదురా. ఏట్రా పకోడి? మన ఊరు ఎందుకు డెవలప్ కాదురా? రేపు ఉదయం మన ఊళ్ళో మున్సిపాలిటీ వాళ్ళు ఊర కుక్కను పెట్టేస్తున్నారు తెలుసా. ఓ అందుకని నువ్వు ఇవాళ హైదరాబాద్ వచ్చింది. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. మన ఊరు వాళ్ళు 200 మంది నీళ్ళలో కొట్టుకుపోయి చచ్చిపోయారంటే ఏమైంది? ఏం లేదు, మన ఊళ్ళో మొన్న వర్షం వచ్చింది కదా, మన ఊరు డ్యామ్ నిండిపోయింది. గవర్నమెంట్ వాళ్ళు ఏమో గేట్లు ఎత్తుందామన్నారు. మన ఊరు వాళ్ళందరూ దీపాలు పట్టుకొని నీళ్ళకి హారతి ఇద్దామని గేట్ల ముందు నిలబడినారు. వాళ్ళు ఎత్తడు, వీళ్ళు కొట్టుకోపోవడం క్షణంలో జరిగిపోయిందిరా. నాకు తెలిసి నీ తెలివితేటలు నువ్వు కూడా అక్కడే ఉండాలి. నేను అక్కడే ఉన్నా. మన ఊరు వెంకటేశ్వర ఉన్నాడు కదా, అగరత్తలు తెమ్మన్నాడు, అందుకే బయటికి వెళ్ళా. ఏ నొప్పులు పడుతున్నావు? చింతాలమ్మ జాతర జరిగిన మన ఊళ్ళో అవును, ఒక ఎద్దు అదే పనికి వచ్చి ఇక్కడ గుమ్మిందిరా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 1,00,000 మంది జనాలు ఉన్నటువంటి ఆ చింతాలమ్మ తిరణాల్లో నన్నే ఎందుకు గుమ్మిందిరా? ఎరుపుని చూస్తే ఎద్దు ఆగదు కదరా. సరేగానే, ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంది? ఓసారి వెనక బాధ. ఇక్కడే నువ్వు చేయాల్సిన పని ఇదే అంటే పెద్ద పెద్ద కటారులు, తాళ్ళు అన్ని ఉన్నాయా? ఏంది పని? నువ్వు ఇక్కడ చేయాల్సిన జిమ్ ట్రైనర్ కింద. నాకు చేత కదా. ఈ ఒక్క పని ఏమో చేస్తే చేయలేదు మానే. నీ మీద ఆధారపడి 20,000 కోసం కక్కుర్తి పడి వచ్చినా. ఈ పని నాకు చేత కాదురా. లేదుగో, ఇక్కడికి వచ్చేవాడికి ఏది తెలియదు. నువ్వు ఏది చెప్తే అదే, ఏదో మేనేజ్ చేసుకో. మరి జిమ్ ట్రైనింగ్ లో నేనేం చేస్తే ఏదైనా పర్లేదు. బోర్డు తిప్పోసారి. ఆర్పి జిమ్ ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 జిమ్. కరెక్ట్. ఆర్పి జిమ్. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఒక రోజు రోజా గారు నా జిమ్ కు వచ్చారు. వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు. ఏమయ్య ఆర్పి, నేను వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది అన్నాడు. మేడం, ప్రపంచంలో మొట్టమొదటిసారి ఉక్కు ఇనుముని ఎత్తడం చూస్తున్నాను మేడం అన్నా. నేను ఉక్కు అనే లోపల ఆవిడ తుక్కుగా కొట్టి చిత్తూరు రైల్లో వేసింది. ఆ తర్వాత రోజా గారు నా జిమ్ లో జాయిన్ అయ్యారు అని మీనా గారు జలసీగా ఫీల్ అయ్యి నా జిమ్ కు వచ్చి 10 కేజీల డంబిల్ వైపు అలా చూస్తున్నారు. ఏం మేడం, ఎందుకు అలా చూస్తున్నారన్న? ఏమీ లేదు ఆర్పి, ఈ 10 కేజీల డంబిల్ ని నేను మోయగలనా అన్నారు. మేడం, మీరంత అందాన్నే మోస్తున్నారు, 10 కేజీల డంబిల్ మోయలేరా అన్నాను. నేను మోయలేరా అనే లోపే నన్ను ఇద్దరు మోసుకెళ్ళేలా కొట్టింది ఆవిడ. ఆ తర్వాత రెడీయా? ఒకసారి రష్మి గారు నా జిమ్ లో జాయిన్ అవుదామని వచ్చి, ఏమయ్యార్పి నువ్వు నా వెయిట్ తగ్గిస్తావని అడిగింది. తగ్గిస్తాను కానీ ముందు వెయిట్ చూసుకోబో అన్నా. ఆవిడ అలా ఎక్కిందో లేదో నడిచింది. ఏముంది రష్మిని అడిగాను. ఇదే అంతే, ఇంత చూపిస్తుందండి. అమ్మా నువ్వు ఎక్కింది కాలిక్యులేటరు, వెయిటింగ్ మిషన్ అక్కడ ఉంది. అది చదువుకున్న తెలుస్తుందిలే, మనకి నీకు తెలీదు. అసలైన వెయిట్ ఏంటి? అక్కడ అమ్మాయి ఎక్కింది, ఏం జరిగిందో తెలియదు కానీ సెంచరీ అని వెళ్ళిపోయింది. నీ మొహం, నేను 100 కాదు. అప్పుడులే ఆ వయసు. ఇప్పుడు 50-60 అంటే 100 ఉంటాం మనం అంతే. ఇంతటితో బిస్కెట్ల కార్యక్రమానికి ఎలా పలుకుతావమ్మా? అసలైన క్వశ్చన్ ఒకటి మిగిలిపోయింది. ఏంటి? ఇప్పటి వరకు రోజా గారు అందంగా ఉంటే రోజా గారు అని, మీనా గారు అందంగా ఉంటే మీనా గారు అంటావు కదా. ఇప్పుడు చెప్పు, రోజా గారు అందంగా ఉంటారా, మీనా గారు అందంగా ఉంటారా? తెలియాలి. వాళ్ళిద్దరిని తప్పించుకుని ఇటు వెళ్దామంటే ఈవిడ ఎట్టాగో ఉండదు. మీనా గారు అందంగా ఉంటారా? ఎందుకు? రోజా గారు పక్కన కూర్చుంటారు కాబట్టి. ఇప్పుడు వస్తున్నారా వాళ్ళు? వస్తున్నారు, రమ్మని చెప్పు. జిమ్ లో ఆ డ్రెస్ ఏంటి, లంగావోని? పద్ధతిగా వర్కౌట్ చేస్తున్నారు. జిమ్కి వచ్చావు నువ్వు? బరువులు మేము ఇస్తాం కదా, నువ్వు ఎందుకు తెచ్చుకునేవు? ప్రాబ్లం ఏంట్రా? మా ఇంట్లో సంబంధాలు చెప్తున్నారు సార్, అర్జెంట్ గా మహేష్ బాబులో అయిపోవాలి. మనుకున్నంత నువ్వు మహేష్ బాబులు ఎట్లా తయారవుతారా?
ఏంటి గురుగారు మీ పరిస్థితి ఏంటి? ప్రాబ్లం ఏంటంటే కిందకి వెళ్తే అరికాలు నొప్పి, మధ్యలోకి వస్తే మోకాలు నొప్పి, నిల్చుంటే నడుము నొప్పి. ఈ నొప్పులన్నీ తగ్గాలంటే నేను ఏం ఎత్తాలో నాకు అది చెప్పండి. నువ్వేమి ఎత్తబల్లా, ఈ పాడి నలుగురు ఎత్తే చాలు. అంత మాట అనేసారేటండి. మా ఆవిడ నన్ను బిస్మిల్లా మహారాజ్ తో పోల్చింది. బిస్మిల్లా మహారాజ్ నిన్ను ఎందుకు పోల్చింది? నాకు అదే అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం నేను చూస్తా. ఒరే ఆ రాజు ఆయన జీవితం మొత్తంలో ఒకే ఒక్కసారి యుద్ధం చేశాడట్రా. అక్కడ చూడు బ్లాక్ ఫేస్ పెట్టుకుని ఏం జరిగింది? అర్థం కావట్లేదా? అమ్మా నీకు కొన్ని అర్థం అవ్వాలంటే రిహార్సల్ లో కూర్చోబెట్టాలి నేను. మా వల్ల కాదు తెల్ల. ముందు రోజు నైట్ రైటర్ పంపించాలి, అర్థం కాదు. రిహార్సల్ లో కూర్చోబెట్టాలి, అర్థం కాదు. ఏడ కూర్చోబెట్టాలి, అర్థం కాదు. టెలికాస్ట్ అయిన తర్వాత అందరం పోయి కూర్చోబెట్టి చెప్పాలి. ఎన్నెన్ని చేయగలము మాకు వచ్చే దాంట్లో. రెడీ. ఆ యుద్ధం ఏంటి చెప్తే నాకు కూడా తెలుస్తుంది. ఇది కూడా అర్థం కాల. నువ్వేట్రా లూజ్ టీ షర్ట్ వేసుకొచ్చావు? అంటే అలాగే కంటలు వస్తాయి కదండి, ఆ. అందుకే ముందే పెద్ద సైజ్ కొనేసుకున్నాను. అది ఎన్ని నిండాలా ఇప్పుడు? మరి నిండాలి కదండి. ఏమంటే గుర్తు పెట్టుకోండి, ఘర్షణ సినిమాలో వెంకటేష్ గారికి చిరిగిపోతాయి కదా, అలా చిరిగిపోవాలి నాకు కూడా. ఇదంతా చిరగలరా ఇప్పుడు? మరి మా ఊరి పెద్ద తూము అంత తొందర ఇదే. ఏంటి పరిస్థితి ఏంటి? నాకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది. నన్ను చేసుకునేటోడు నడుముకు వడ్డానం చేసుకుంటా అంటుండు. మా నాయన ఏమో వడ్డానం చేయించిన ఆయన అంటే గంత పెద్ద దానికి ఎట్లా చేయొచ్చు బిడ్డ, జీరో సైజ్ చేసుకో అంటుండు. అందుకే జీడికి వచ్చిన. దీనికి సంబంధం రావడమే గొప్ప అనుకుంటే మళ్ళీ జీరో సైజ్ అంట. ఇప్పుడు మీకు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఎట్లా? ఇది ఏం తెలియదు, నీకు ఏది వస్తే మేనేజ్ చేసి. నేను ఏదో ఒకటి చేస్తా. ఎర్రంగా ఇది చాలా బాగుంది సార్, ఇది చాలా బాగుందండి. ఇదా? అవును. దీన్ని ఎలా చేయాలండి నాకు నేర్పించండి. అర్జెంట్ గా 6 ప్యాక్ వచ్చేయాలి అంతే. ఇలా రా, ఉంగో, ముందు కొంగో, అలా పడుకో, అలానే ఉండు. ఇది ఇలా. అబ్బా, 6 ప్యాక్ వచ్చిందా? అది బాగుంది, నాతో కూడా చేపించరు ఒకసారి. ఇదే. ఒరే నిన్ను మొయ్యాలంటే జేసీబీకి జ్వరము, ప్రొక్లేన్కి ఫిట్స్ వస్తాయిరా. సార్ 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 నాకు కూడా ఏదైనా ఒకటి నేర్పించవా? అర్జెంట్ గా నాకు జీరో సైజ్ కావాలి. ఇలా పెట్టుకోవాలి ఇవి. నీకు తెలియదు, జిమ్ కొత్త కదా. అవునా? ఏడుచిన పప్పు తీసుకోరా, ఇగోరా రే. ఇలా ఇయ్యాల. ఇలా పెట్టుకొని పెట్టుకొని ఇట్ట ఇట్ట ఇట్ట. అట్లా తిప్పితే ఏం ప్రయోజనం సార్? ఒకసారి ఇటు పట్టుకో, ఆ, చెప్పు. ఎక్కడ పడింది? నడు మీద. నడు మీద పడితే ఏమవుతుందా? పొట్టబోతుంది. కొట్టకపోతే ఏమవుతుంది? జీరో సైజ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? దీని వల్ల మనకు ఉపయోగం ఏంటో చెప్పండి. నువ్వు వస్తారు పుడుకోట, ఇలా కప్పాలి. ఓకేనా? అంత బాగుందా? ఏం బాగుంది, ఊపిరి ఆడట్లేదు. అదే ప్రాణాయామ, బ్రీతింగ్ ప్రాబ్లం అంటారు దాన్నే. నువ్వు చాలా సేపు అలా ఉన్నావు అనుకో, ఆక్సిజన్ లేని ప్రదేశంలో కూడా నువ్వు బతకగలవు. ఓకేనా? అందరూ సైలెంట్ గా ఉండండి. 1 2 3 4 5. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు. వాడేం సార్ అంతసేపు నిద్రపోతున్నాడు? వారిని అబ్బా నిద్రపోవట్లేదు రా, చచ్చిపోయి శమయ్యాడు ఎదవా. మీనా మ్యామ్, వెరీ నైస్, గుడ్ షో. రోజా గారు బాగుంది, ఫన్నీగా అనిపించింది.